ఆగస్టు 30వ తేదీన ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళైతే పులి పంజా చీల్చుకొని కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. రాసి పెట్టుకోండి. ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు మీరు అనుకున్న విధంగా జరగకపోతే చూడండి. ఎందుకు అంటే శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు సింహరాశిలోకి బుధుడు వెళ్తూ ఉన్నాడు. దీనివల్ల అయితే కర్కాటక రాశి వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంది. కెరియర్లో పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళు విజయాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఇది వీళ్ళకి అదృష్ట సమయం అనే చెప్పుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా సింహరాశిలో బుధ సంచారం కారణంగా మంచి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఏ పని చేసినా పురోగతి ఉంటుంది. ఈ సమయంలో చేసిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆస్తులు పెరిగే అవకాశం ఉంటుంది. ఉపాధి కోసం చూస్తున్న వారికి ఉపాధి కూడా లభిస్తుంది. వీళ్ళకు కూడా ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు కూడా అద్భుతమైన ఫలితాలు. వీళ్ళకి అసలు ఏ రకంగా కూడా అసలు ఎక్కడ కానీ నెగిటివ్గా ఉండదు. అంత పాజిటివ్గానే ఉంటుంది. అంత మంచి జరుగుతుంది. ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా బుధ సంచారం కారణంగా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు సంపాదించడం వీళ్ళకి చాలా చాలా సులభం అవుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వీరి వ్యక్తిత్వం ఈ సమయంలో బాగా మెరుగుపడుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా ముఖ్యమైన పని చేసే సమయంలో కూడా సులభంగా ఆ పనిని అయితే పూర్తి చేసేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకి అయితే బుధుడు సంచారం కారణంగా అయితే అద్భుతంగా ఉంటుంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.